వాక్యం ముగిపోతుంది. మేము మోకరించి ఉండాలి, సహాయం దయచేయండి. ఈ వాక్యంలో గొప్ప సంగతులు, విలువైన మాటలు మాకు తెలియజేయండి తండ్రి. ఈ వాక్యంలో మీరు మాతో మాట్లాడి మరింత మమ్మల్ని బలపరచండి. ఇదిగో తండ్రి, కొన్ని స్థితిలో మేము ఉన్నాం తండ్రి, నశించిపోతున్నటువంటి తండ్రి స్థితిలో మేము ఉన్నాం. మీ వాక్యం ద్వారా మమ్మల్ని లేవనెత్తండి. మీ ఆత్మ సహాయం మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. భక్తిలో, విశ్వాసంలో మరింత మమ్మల్ని అభివృద్ధి పరిచి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుతుందని మీ ఆత్మ సహాయం నుంచి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మాతో మాట్లాడి బలపరుస్తారని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా కన్న తండ్రి. ముందుగా ప్రారంభంలో మనకి ఆయువును అనుగ్రహించిన దేవాలయ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అదే రీతిగా ఈ రాత్రికాల సమయంలో దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి దేవుని సన్నిధిలోకి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. సరే ప్రియులారా, కొద్దిసేపు దేవుడు రాయించినటువంటి గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం గ్రహించాలి. క్రైస్తవులుగా ఈరోజు బ్రతుకుతున్నటువంటి మనం, అనగా దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనం ఈ భూమి మీద ఈ దినాలలో ఎలా బ్రతకాలి? ఈ రోజున బైబిల్ చేత పట్టుకుని ఆరాధన అనగానే పలుగున ఆయన సన్నిధిలోకి వచ్చి పాటలకు ఆయన నామాన్ని గణపరిచి వాక్యం విని ప్రార్థనగా ఇలా చేస్తున్నటువంటి మనం నిజంగా సమాజం మనల్ని దేవుని పిల్లలు, వీళ్ళు క్రైస్తవులు, క్రీస్తుని నమ్మిన వారు, క్రీస్తుని ఎరిగిన వారు అని చెప్పుకొని ఒక మంచి పేరును మనం పొందుతున్నాం. క్రైస్తవులు దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాం. చాలా సంతోషమైనటువంటి విషయం, చాలా సంతోషం. బైబిల్ పట్టుకుని ఇలా వస్తుంటే మనల్ని ఏమంటారంటే వీళ్ళు క్రైస్తవులు అంటున్నారంటే ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత. దేవుని సన్నిధిలో కూర్చుని ఇలా దేవుని ఆరాధిస్తుంటే అమ్మవారు దేవుని పిల్లలు అంటున్నారంటే ఎంత ధన్యత, ఎంత ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. దేవుని పిల్లలుగా పిలువబడుట, క్రైస్తవులుగా పిలువబడుట, ఇది ఎంత భాగ్యము అంటే చాలా గొప్ప భాగ్యం, చాలా గొప్ప భాగ్యం. ఇంకా మీకు అర్థం కావాలంటే అంటే మీరు దేవుని వారు, మీరు దేవుని వారు అంట అసలు ఎంత భాగ్యం, ఎంత గొప్ప మాట, చాలా గొప్ప మాట కదా, చాలా గొప్ప. కనుక ఈ రోజున ఆ రీతిగా పిలువబడుతున్న మనం ఈ భూమి మీద అసలు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకాలి? ఈ రోజున దేవునికి కాకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని పిల్లలతో పిలువబడకుండా, క్రైస్తవులని పేరుకు మాత్రమే పిలువబడుతూ ఆయన సన్నిధిలోనికి రాకుండా ఈ రోజున ఎంతో మంది ఉన్నారు. వీరు లోకాన్ని అనుసరించి లోకపు ఆచారాలను పాటిస్తూ దేవుని వాక్యాన్ని నిరాకరిస్తూ, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి అంటే లోకానికి మీరు అలవాటైపోయి లోకంలో జీవిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. పేరు మాత్రం క్రైస్తవులు, కానీ వారి తీరును చూస్తే, వారి ప్రార్థన చూస్తే, వారి క్రియలను చూస్తే, వారి ఆలోచనలు చూస్తుంటే నిజంగా వీరు క్రైస్తవులు కాదు, వీరు లోక సంబంధులు అన్నట్టుగా కొంతమంది మనకు కనిపిస్తుంటారు. పేరుకు మాత్రం వారు భక్తులుగా, పేరుకు మాత్రం వారు దేవుని సన్నిధికి వస్తారని
దేవుని పిల్లలు పిలువబడుతూ వారి తీరు చూస్తుంటే నిజంగా ఇంకా లోకస్తులు ఎలా బ్రతుకుతున్నారో అలానే మన యొక్క బ్రతుకులు కనబడుతుంటే అంటే ఈ రోజున నిజంగా మనం నిజంగా మనం క్రైస్తవులు అయితే అసలు మనం ఎలా బ్రతుకుతారు? లోకంలో లోకస్తులు ఎలా బ్రతుకుతున్నారు అలా మనం బ్రతకొచ్చా? దేవుని ఎరగని వాడు, వాక్యాన్ని తెలియని వాడు, దేవుని సన్నిధికి ఎన్నటికీ రానివాడు, దేవుని ఆరాధించని వాడు అని వారు ఎలాంటి ఈ రోజున బ్రతుకుతున్నారో సమాజంలో బయట దేవుని నమ్మి దేవుని సన్నిధిలో కూర్చుని సంఘములు చేర్చబడ్డ మనం అంటే వారికి వలె మనం బ్రతకవచ్చా? లోకస్తులకు వలె మనం బ్రతకవచ్చా అంటే అంటే వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఎంత మాత్రము వారి బ్రతకూడదు. లోకస్తులు ఎలా అయితే బ్రతుకుతున్నారో, లోకస్తులు ఎలా అయితే ఆలోచిస్తున్నారో వారికి వలె ఎంత మాత్రము క్రైస్తవులు దేవుని పిల్లలు బ్రతకూడదు. ఇది నేనంటున్న మాట కాదు, కానీ సాక్షాత్తు దేవుడి తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నటువంటి మాట క్రైస్తవులని అంటే ప్రత్యేకింపబడిన వారిగా ఉండాలి. దేవుని పిల్లలుగానే ఏర్పరచబడిన వారిగా ఉండాలి. చాలా గుంపులో ఏమంట ఆ రీతిలో ఉండేవాడు. కానీ మనం అలా కాకుండా ప్రత్యేకింపబడిన వారిగా మనం ఉండాలి. ప్రత్యేకింపబడిన వారిగా లోకానికి మనం వేరై ఉండాలి. మరి లోకానికి వేరై మనం ప్రత్యేకింపబడిన వారిగా అసలు ఎలా బ్రతకాలండి? దేవుని సన్నిధిలో మనం ఉండగలమా? ఈ దేవుని సన్నిధిలోనే అంటే ఉదయం నుంచి మొదలుకొని సాయంత్రం వరకు మనం ఇక్కడ ఉండగలమా? ఉండలేదు. అంటే ఎలా బ్రతుకుతున్నామంటే లోకస్తులతో కలిసి మనం దేవుని సన్నిధిలో 1 గంట 2 గంటలు మాత్రం మనం గడపగలుగుతాం. మరి మిగతా సమయం అంతా మనం లోకంలోనే కదా జీవిస్తుంది, మనం లోకస్తులతోనే కదా జీవిస్తుంది. మన అయితే ఎలా బ్రతకండి? వారికి వల్ల బ్రతకద్దు అంటున్నారు, వారికి వల్ల బ్రతకూడదు అని వాక్యం చదివిస్తుంటే మనం వారితో పాటే ఉంటున్నాం కదా సమాజంలో. వారితో పాటే ఉండాల్సింది. మరి వారితో ఉన్నప్పుడు వారి యొక్క ప్రభావం మన మీద పడుతుంది కదా. మరి ఎలా వారికి వలె మనం బ్రతకుండా ఉండడం అంటే ఎలా అంటే క్రైస్తవులు ఎలా బ్రతకాలి అంటే, దేవుని పిల్లలు ఎలా బ్రతకాలంటే దేవుని మాటల ప్రకారంగా బ్రతకాలి. దేవుడు రాయించినటువంటి తన వాక్యానుసారంగా మనం బ్రతుకుచుండాలి. లోకస్తులు ఏం చేస్తారు చెప్పండి? వాక్యం తెలిసి చూస్తారు, వాక్యాన్ని చదువుతారు. దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడని ఏ రోజైతే దేవుని వాక్యాన్ని తెరిచి చదువుతారా? ప్రార్థన చేసుకుంటారా? చేసుకో. దేవుని సన్నిధికి రావాలని ఆశతో ఉంటారా? ఉండదు. అని మనం ఎలా ఉండాలి అంటే దేవుడు ఏమని రాయించాడు అంటే, దేవుడు తన వాక్యం ద్వారా నాతో ఏమని మాట్లాడుతున్నాడని ఎల్లప్పుడూ ఆశ కలిగి వాక్యం మీద ఆశ కలిగి మనం బ్రతకాలి. వాక్యం మీద ఆశ కలిగి మనం ప్రార్థనతో మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. కట్టుకొని దేవుని వాక్యం మీద ఆశ కలిగి మనం బ్రతుకోవాలి ఉండాలి. దేవుని వాక్యం మీద ఆశ. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు చక్కగా వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఎప్పుడో మనం పుట్టకన్నా ముందే ఏమంటే మనం ఎలా బ్రతకాలో దేవుడు ముందుగానే ఏం చేశాడు? గ్రంథంలో రాయించేశాడు. ఆ రాయబడిన మాటల ప్రకారంగా మనం ఏం చేయాలంటే బ్రతకాలి.
ఎలా బ్రతకాలి మనం? రాయబడిన మాటల రాయబడిన మాటల మనం బ్రతుకోవాలి. అసలు ఏ రాశాడు దేవుడు? ఎలా బ్రతకమని కోరుకుంటున్నాడు? ఎలా బ్రతకాలని దేవుడు చెప్పాడు? ఎలా బ్రతకాలని చెప్పాడని అలా వాక్యంలోకి వెళ్ళి మనం చూసి అంటే ఆలోచించగలిగితే అప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది లోకానికి వేరే బ్రతకాలంటే ఎలాగో, లోకస్తుల వల్ల మనం బ్రతకూడదంటే ఎలాగో, ఎలా బ్రతకాలో అంటే మనం అర్థం కావాలంటే దేవుడి వాక్యాన్ని మనం చదవాలి, దేవుడి వాక్యాన్ని మనం చూడాలి, దేవుడి వాక్యాన్ని మనం వినాలి. అప్పుడే మనకు ఎలా బ్రతకాలో తెలుస్తుంది, దేవుడి పిల్లలు ఎలా బ్రతకాలో మనకు తెలుస్తుంది. లోకస్తులు ఏం చేస్తుంటారంటే ఎప్పుడు కూడా సంతోషం కొరకు ఎదురు చూస్తుంటారు. కేవలం లోకస్తులు మాత్రం కాదు, మనిషి అనగా ప్రతి మనుషులు సంతోషం కొరకు ఏం చేస్తారు? ఎదురు చూస్తారు. సంతోషం కొరకు మనిషి చాలా అంటే చాలా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈరోజు లోకస్తులు లేకపోతే మనుషులు తమ సంతోషాన్ని ఎక్కడ వెతుకుంటారంటే లోకంలోనే వెతుకుంటారు. సినిమాలు అంటారు, సీరియల్ అంటారు, తర్వాత హంగులు అంటారు, ఆర్భాటాలు అంటారు, ఇక తినాలంటారు, త్రాగాలంటారు, పెళ్లి అంటారు, పెళ్లికి ఇవ్వబడతారు, తినచ్చు, త్రాగచ్చు, సంతోషించేవారు గోల్డెన్ మంది సమాజంలో మాట్లాడారు. సినిమాలో సంతోషించేవారు కొంతమంది, సీరియల్ చూసి దాంట్లో ఆనందించి అందులో సమయాన్ని గడిపేవారు మరొకరు, పెళ్లి చేసుకోవాలనే ఆశతో ఎదురు చూస్తూ పెళ్లి చేసుకోవటం, పెళ్లికి ఇవ్వబడటం, తర్వాత తినాలి త్రాగాలి, తినాలి త్రాగాలి. ఈ లైఫ్ లో ఏముంది? ఉండేది ఒకే ఒక బ్రతుకు, అన్ని అనుభవించేయాలి. ఏం చేయాలంట? అన్ని అనుభవించాలని ఒక లోకస్తుడు అనుకుంటున్నాడు. లోకస్తుడు యొక్క ఆలోచన అలా ఉంటుంది. అన్ని అనుభవించాలి, తినాలి, త్రాగాలి, సుఖించాలి, సంతోషపడాలంటే బ్రతుకంటే ఇలా ఉండాలని లోకస్తుడు పిచ్చి చేష్టలు చేస్తూ సమాజంలో మనకు కనిపిస్తుంది. దేవుడు అంటే కనీస జ్ఞానం లేకుండా, దేవుడి వాక్యం అంటే ఎంత మాత్రం పట్టింపు లేకుండా, దేవుడి సన్నిధి అనగా ఎంత మాత్రం లక్ష్యం లేకుండా, రోజున ప్రార్థన వాక్యము ఎంత మాత్రం దానికి విలువనివ్వకుండా లోకస్తుడు బ్రతుకుతాడు. విలువను ఎంత మాత్రం ప్రార్థన అంటే సులభంగా చూస్తాడు, వాక్యం అంటే పెంచుకుని పెట్టి లోకంలో ఏదో ఉందన్నట్టు సంతోషం అంటూ సంబరాలంటూ లోకాన్ని విమర్శిస్తూ లోకంలో వెతుకుంటున్నాడు. కానీ మనం ఏం చేయలేదు. ఒక లోకస్తులోనే సినిమాలో మనం సంతోషంగా జరుపుకున్నాం అనుకోండి, బైబిల్ పట్టుకున్నందుకు మనకి ఎంత మాత్రం విలువ ఉండదు. దేవుడి సన్నిధికి వస్తుంది. ఇంకా సీరియల్ చూస్తూ అందులో సమయాన్ని గడుపుతున్నాం అనుకోండి, ఇదిగో అంటే దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఎంత మాత్రం ఉపయోగం లేదు, ఎంత మాత్రం ఉపయోగం. ఇక తినాలి త్రాగాలి అంటూ ఇక ఏవో చేయాలంటూ లోకంలో ఎన్నో చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఇదిగో దేవుడి సన్నిధిని మర్చిపోయింది అనుకోండి, ఇదిగో అది అంత కూడా వృధా అనుకో. దానివల్ల వచ్చేది ఏది కూడా లేదు, కనుక మనం ఎలా ఉండాలి, మనం ఎలా సంతోషించాలంటే, మనం ఎలా ఆనందించాలంటే, మీరు అనుకోవచ్చు సంతోషం ఆనందం లోకంలో ఏది ఉంటుంది? ఆ సినిమానే కదా, ఆ సీరియల్ కదా, ఇంకా లోకంలో ఉండే అవన్నీ కదా మనకు సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చేవని అనుకోవచ్చు. అని బైబిల్ గ్రంథంలో దేవుడు వాక్యం కూడా చూడదు ఏమంటున్నారో ఒకసారి చూడండి. ఇంకా సంతోషం ఆనందం అనేది ఎక్కడుందో, మనం ఎక్కడ వెతుక్కోవాలో ఆ సంతోషాన్ని ఆనందాన్ని దేవుడు సెలవిస్తున్నాడు. చదవబడిన లేఖన భాగంలో ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి మనం చదువుకున్నాం.
వాక్య పుట్టడంగా ఒకసారి మనం మరలా వాక్యాన్ని చదువుకుని ముందుకెళ్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఏం కనబడుతుంది ఇక్కడ? ఆనందం కనబడుతుంది కదా. ఆనందం అన్నా సంతోషం అన్నా ఒకటే. ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే, ఇదిగో ఎల్లప్పుడూ మీరు ప్రభువునందు ఆనందించండి. ఎక్కడ ఆనందించాలట? ప్రభువునందు, దేవుని యందు ఆనందించండి అని వాక్యం చదివిస్తుంది. ఒక క్రైస్తవుడుగా, దేవుని పిల్లలుగా బైబిల్ పట్టుకుని ఆయన సన్నిధికి వస్తూ ఆయన ఆరాధిస్తున్న వారిగా కాబట్టి మనమంతా ఎక్కడ ఆనందించాలంటే ప్రభువులో ఆనందించాలట. ప్రభువులో ఆనందం కలుపుకోవాలట. ప్రభువులో సంతోషం కలుపుకోవాలట. ప్రభువులో సంతోషం కలుపుకోవాలట. అందుకే అంటున్నాడు, మరలా చెప్పుకుని మీకు ఆనందించండి, సంతోషించండి, ప్రభువునందు ఆనందించండి అంటున్నాడు. ప్రభువునందు సంతోషించండి అంటున్నాడు. సంతోషించండి అంటున్నాడు. ప్రభువులో ఆనందమా, ప్రభువులో సంతోషమా? ప్రభువులో సంతోషం ఏ రోజైనా అంటే మనం అనుభవించాము. ఏ రోజైనా ఆనందాన్ని, ప్రభువులో సంతోషాన్ని మనం పొందుకున్నామంటే అసలు అది ఎలా ఉంటుందో ఇంతకాలం తెలియదు. అసలు ప్రభువులో ఆనందం ఉంటుందన్న విషయమే తెలియక మనం జీవించాము. ఇంతకాలం దేవుడిలో సంతోషం ఉంటుందా తెలియక మనం జీవించాము. అంటే దేవుడిలో ఆనందం ఉంది, సంతోషం ఉంది. దాన్ని ఏం చేయాలంటే వెతకాలి, 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 వెతకాలి. వారికి నేను దొరుకు వాడను అన్నాడు ప్రభు. నన్ను ఎవరైతే వెతుకుతారో వారికి నేను ఏం చేస్తాను? దొరుకుతాను, దొరుకుతాను. దేవుడు దొరికే ఒక సమయం ఉంది, దేవుడు దొరికే ఒక కాలం ఉంది. ఆయన దొరికే వరకు మనం ఆయన ఏం చేయాలంటే వెతకాలి, వెతకాలి, వెతకాలి. దేవుడిని వెతుకుతూనే ఉంటున్నారు. దేవుని ఆనందం ఉంది, సంతోషం ఉంది, సంతోషం ఉంది. మనం ఆయనలో వెతుక్కోవాలి. ఆయన సన్నిధిలోకి వచ్చి మోకరిల్లి, ప్రభువా నీ యందు ఆనందాన్ని నాకు కలిగించయ్యా, నీ యందు నాకు సంతోషాన్ని కలిగించు ప్రభువా. ఇదిగో ఈ లోకంలో ఉండే సంతోషము, ఈ ఆనందం అనేది క్షణికమైనది. ఈరోజు ఆనందించి మరుసటి రోజున ఆనందం అనేది ఆవిరైపోతుంది. ఈరోజు సంతోషపడతాను, రేపటి దినాన్ని మరలా సంతోషం అనేది వెళ్ళిపోతుంది. మునిపటి వల్ల మనం మరలా అంటే అయిపోతాం. లోకంలో ఉండే ఆనందం కొద్ది వరకు మాత్రమే ఆనందించాలి, కొద్ది వరకు మాత్రమే మనం సంతోషించాలి. కానీ దేవుడిలో ఉండేటువంటి ఆనందం అనేది ఎలాంటిదంటే ఇది నిత్యము, నిరంతరము, ఎల్లప్పుడూ మనతో ఉండేది, ఎల్లప్పుడూ మనతో ఉండేది, ఎల్లప్పుడూ మనతో ఉండేది. అందుకే ఆయన సన్నిధిలో నుంచి మనం ఏం చేయాలి? ప్రభువా నీ యందు ఆనందాన్ని నాకు అనుగ్రహించండి, నీ యందు సంతోషాన్ని నాకు ఇవ్వండి, నీ యందు సంతోషాన్ని నాకు ఇవ్వండి అని దేవుడిని ఆయన సన్నిధిలోకి వచ్చి మనం అడగాలి, అడగాలి, అడగాలి. ఎప్పుడు ప్రభువా నాకు అది ఇవ్వు, అది లేదు, ఇది లేదని అడగడం కాదు. కానీ ప్రభువా నాకు నీ యందు సంతోషం లేదయ్యా, నీ యందు ఆనందం లేదయ్యా, నాకు ఆనందాన్ని అనుగ్రహించు, నాకు సంతోషాన్ని అనుగ్రహించు. లోకస్తులు ఒక సినిమా చూసి ఆనందిస్తుంటే ప్రభువా నేను నీ సన్నిధిలో మిమ్మల్ని చూసి ఆనందించాను. ప్రభువా నాకు కనపడండి, నాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి, నాకు సంతోషం ప్రభువా అని దేవుని సన్నిధిలో దేవుని మనం మాట్లాడాలి, దేవుని మనం మాట్లాడాలి, దేవుని మనం మాట్లాడాలి. అడుగుడి ఇవ్వబడును అన్నాడు. అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. మీరు అడగాలి, అడిగేదే తడువు కానీ అంటే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం దేని అడగాలి అంటే ఆనందాన్ని దేవుడు ఆనందిస్తాడు, సంతోషాన్ని అడగాలి. హృదయానికి కావలసినటువంటి ఆనందము, ఆ సంతోషము, ఆ నెమ్మది ప్రభువు మనకు దయచేస్తాడు, ప్రభువు మనకు అనుగ్రహిస్తాడు. కానీ మనం ఏం చేయాలంటే ఆయన అడగాలి, ఆయన అడగాలి, ఆయన అడగాలి, ఆయన అడగాలి, అడగాలి. బాగా ఆలోచించండి. నిజంగా ఎంత దేవుని సన్నిధిలో ఎంత ఆనందం, ఎంత సంతోషం ఉందంటే సంతోషించండి, ఆనందించండి. ఈ ఆనందం
సంతోషం అనేది మనకి ఎప్పుడు లభిస్తుంది దేవుని సన్నిధిలో అంటే ఆసక్తి మనలో ఉన్నప్పుడు లభిస్తుంది. ఎప్పుడంట ఆసక్తి, దేవుని యందు ఆసక్తి ఉండాలి. మొదటిగా ప్రభువునందు మనకు ఆనందం కలగాలి, ప్రభువులో మనకు సంతోషం కలగాలంటే ముందు మనలో ఏముండాలంటే ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉండాలి. ఆసక్తి, దేవుడు అంటే ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉండాలి. రెండవది ఏంటంటే దేవుడు అంటే ఆసక్తి ఉండాలనేది మొదటిది అయితే, రెండవది ఏముండాలంటే దేవుని మీద ఆశ ఉండాలి. ఏముండాలి? ఆశ, ఆసక్తి ఉండాలి. తర్వాత ఆశ ఉండాలి. దేవుని మీద ఆశ ఉండాలి. ఆశ ఉండాలి. ఇవి రెండు మనకు ఉన్నప్పుడు ప్రభువులో మనకు ఆనందం అనేది లభిస్తుంది. దయచేసి ఎవరు ఆసక్తిని కోరుకోకూడదు. దేవుడు అంటే, దేవుని సన్నిధి అంటే, దేవుని వాక్యం అంటే, ప్రార్థన అంటే ఆసక్తి మనం కోరుకోకూడదు. ఆసక్తి కలిగి మనం ప్రార్థించాలి. అమ్మో ప్రార్థన అనగానే నా దేవుడు నా ప్రార్థన వింటాడు, నా దేవుడు నా ప్రార్థన వింటాడు అని నమ్మకంతో ఆసక్తితో దేవుడిని మనం ప్రార్థన చేయాలి. చాలా మంది ప్రార్థన చేస్తుంటారు, నిర్లక్ష్యం చేస్తుంటారు. అసలు దేవుడు మన ప్రార్థన వింటాడనే ఆలోచన లేకుండా అసలు ప్రార్థనలో ఏం మాట్లాడతారో, ఎలా ప్రార్థిస్తారో చాలా తెలియదు. తొందరగా చేసుకుని అలా ఆమె అనేసి వెళ్ళిపోతున్నారు. కానీ అమ్మో నా ప్రార్థన పరలోకం గవిడి దగ్గరికి వెళ్ళి ప్రభు సన్నిధిలోకి వెళ్తుంది కదా, సన్నిధిలోకి వెళ్తుంది కదా. ఎంత జాగ్రత్త కలిగి, ఎంత ఆసక్తితో మనం చేయాలి. ఆసక్తితో మనం చేయాలి. దేవుని సన్నిధి అంటే ఆశ అనుకున్నాను, ఆశ అనుకున్నాను. ఈరోజు దేవునికి ఆరాధన జరుగుతుంది, ఆయన ఆరాధించాలి ఆశ, ఆయన సన్నిధిలోకి పాట పాడాలి ఆశ, ఆయన సన్నిధిలో ఈరోజు నేను వాక్య పఠనం చదవాలి ఆశ, ఈరోజు చివరి ప్రార్థన నేను చేయాలి ఆశ, దేవుని సన్నిధిలో కానుక నేను పట్టాలి ఇదొక ఆశ, దేవుని సన్నిధి నేను వెళ్ళాలన్న ఆశ. ఈ ఆశ మనం కలిగి ఉంటే, ఈ ఆశ మనం కలిగి ఉంటే నిజంగా అంటే దేవుని మీద మనకు ఆనందం లభిస్తుంది, సంతోషం లభిస్తుంది, సంతోషం లభిస్తుంది. కాబట్టి ఆశ, ఆసక్తిని ఎన్నప్పుడు ఎప్పుడు మనం విడిచిపెట్టకూడదు. ఒక విషయం చెప్పుకుంటారా అంటే నిజంగా ఈ ఆశ, ఆసక్తి మనలోకి రెట్టింపోవాలంటే ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఏమంటే దేవుడట మన పక్షంలో ఉంటాడు. ఈ మాట గుర్తుపెట్టుకుని ఎంత ఆసక్తి కలగాలి, ఎంత ఆశ ఉండాలి. ఆయన సన్నిధిలోకి వస్తే ఆయన మన పక్షంలో ఉంటాడట, మన పక్షాన దేవుడు ఉంటాడంటే ఇది సామాన్యమైన మాట. మీరు ఆలోచించండి, దేవుడు మన పక్షాన ఉంటాడా? అమ్మో ఇది ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. నీ పక్షాన్ని ఎవరున్నారండి అంటే, నా పక్షాన్ని ఎవరున్నారు? నా ఫ్రెండ్ ఉన్నాడు. ఎవరుంటారు నీ వెనక అంటే, నీ పక్షాన్ని ఎవరుంటారంటే నా పక్షాన్ని నా స్నేహితుడు ఉన్నాడు, నా ఫ్రెండ్ ఉన్నాడంట. ఫ్రెండ్ కోసం చేయగలరా? ఖచ్చితంగా చేస్తాడు. నా పక్షాన్ని ఎవరున్నారంటే పలానా వ్యక్తి ఉన్నాడంట, పలానా వారు ఉన్నారంట. ఇంకా నా పక్షాన్ని, నీ పక్షాన్ని ఎవరున్నారంటే, అంటే రాజకీయంలో ఉండేవాడైతే నా పక్షాన్ని ఎవరున్నాడో తెలుసా? నా పక్షాన్న సీఎం ఉన్నాడు అనుకోండి, సీఎం ఉన్నాడు అని అన్నాడు అనుకోండి, ఎంత గొప్ప మాట. ఆయనకి ఎంత ధైర్యం ఉంటుంది, ఎంత భయపడతారు ప్రజలు. సీఎం అన్నా పిఎం అన్నా వీరు మనుషులే, కానీ వీరికంటే గొప్పవాడు దేవుడు. సీఎం పుట్టించింది దేవుడే, పిఎం పుట్టించింది కూడా దేవుడే. వారి పక్షాన వారు ఉన్నారన్న కానీ ఎంత ఘనంగా, ఎంత ఏమంటే గంభీరంగా ఆ వ్యక్తి చెప్పుకుంటూ ఉన్నాడో. దేవుడు మన పక్షాన ఉంటాడంటే మనం ఎంత గంభీరంగా ఉంటాడు, ఇంకెంతలా చెప్పుకోవాలి చెప్పండి. ఆ పక్షాన ఎవరున్నాడో తెలుసా? దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు చెప్పుకోండి, చెప్పుకోండి. దేవుడు మన పక్షమున ఉండగా, దేవుడు మన పక్షాన ఉంటాడంటే ఎంత ఆశతో ఉండాలి, ఎంత ఆసక్తితో ఉండాలి. ఆయన సన్నిధిలో ఆయన వాక్యం ఉండేది ఎంత ఆశ. మన పక్షాన ఉంటాడు ఆయన అంటే ఇంకా చెప్పాలంటే, నువ్వు భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను,
నీ తోడై ఉంటానని దేవుడు చెప్పాడు. నీ తోడై ఉంటానని. ఇంకేం కావాలి? దేవుడు మనకు తోడుంటానంటున్నాడు, మన పక్షాన మనం వెనకుంటానంటున్నాడు. భయపడకు, భయపడకు, నేను కాపాడు వాడిని నేనే అంటున్నాడు. అంటే ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? నీ భారాన్ని నా మీద మోపు అంటాడు. నా ఎదురు రమ్మని పిలుస్తున్నాడు. నేను ముట్టుబాటు నా కనుగుడును ముట్టు ఆడుకుంటాడు. కంటికి కను పాపడి రెప్పల దేవుడు మనల్ని కాపాడుచూ ఉండగా అంటే ఇంకేం కావచ్చు? ఏ కీడులు, ఏ ఆపత్తులు మనకు సంభవించకుండా, ఏ నాశనం మన దగ్గరికి రాకుండా దేవుడు ఇప్పటికీ తల్లి గర్భం నుంచి మొదలుకొని ఇంత వయసు వచ్చేంత వరకు దేవుడు తన కంటికి కనుపాపని కాపాడుతూ ఉండగా అంటే ఇంకేం కావాలనుకుంటా? మనల్ని కాపాడేది ఎవరనుకుంటా? రోజు మనల్ని బ్రతికించేది ఎవరనుకుంటా? మనల్ని నడిపించేది ఎవరనుకుంటా? చాలా మంది తెలియదు కదా, ఏదో శక్తి ఉంది కదా, ఆరోగ్యం ఉంది కదా, బలం ఉంది కదా, మనం బ్రతికిస్తున్నాం అనుకుంటాం. కానీ బలం, శక్తి, ఆరోగ్యం కాదు అని బ్రతికిస్తుంది. కానీ దేవుని కృప మనల్ని బ్రతికిస్తుంది. ఇంకో భక్తుడు అంటాడు, దేవా ఈరోజు నేను బ్రతుకుతున్నానంటే కారణం నువ్వే, నేను రక్షింపబడ్డానంటే కారణం నువ్వే, ఈరోజు నేను స్తోత్రిస్తున్నానంటే అయ్యా దీనికి కారణం నువ్వే ప్రభువా అంటాడు. మరొక భక్తుడు అంటాడు, ఈరోజు నేను ఏమై ఉన్నాను అది కేవలం దేవుని కృపై ఉన్నాను, దేవుని కృపయను నిలబెట్టింది, దేవుని కృపయను ఈ రీతిగా ఈరోజు నన్ను బ్రతికిస్తుందని భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవుని కృపే, దేవుడే మనల్ని బ్రతికిస్తున్నాడు, దేవుడే మనల్ని కాపాడుతున్నాడు, దేవుడే మనల్ని కాపాడుతున్నాడు. ఇంకేం కావాలి చెప్పండి? ఆయన ద్వారా మనం బ్రతుకుతున్నప్పుడు, ఆయన మనల్ని సంరక్షిస్తున్నప్పుడు, ఆయన మనల్ని పోషిస్తున్నప్పుడు ఇంకేం కావాలి చెప్పండి? ఇది చాలా ఆయన ఏదో ఆనందించడానికి, ఆయన ఏదో సంతోషించడానికి. నా దేవుడు నన్ను కాపాడుతున్నాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, నా దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, నా దేవుడు నాకు తోడైతున్నాడు, నా దేవుడు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు, నా దేవుడు నాకు తోడైతున్నాడు, నా పక్షాన ఉన్నాడు. ఇది చాలా నేను సంతోషించాను. అందుకే ఒక వాక్యం ఏమంటారు తెలుసా అండి? ప్రభువా నిజం, ప్రభు నిజం, మాటలన్నీ వింటుంటే బాగా ఆలోచిస్తుంటే నువ్వు నాకున్నావు ప్రభు, నీవు నాకున్నావు, నువ్వు నాకున్నావు. ఏమని మాట్లాడుతానంటే, ప్రభు ఆకాశంలో నీవు నాకుండగా ఈ లోకంలో ఇది ఏది వద్దు ప్రభువా, ఈ లోకంలో ఇది ఏది వద్దయ్యా, ఇది ఏది నాకు వద్దు ప్రభు, నువ్వు నాకుండగా నాకు ఏది వద్దు ప్రభు, నువ్వు నాకుండగా ఏది వద్దు, నాకు ఏది నాకు ఏది భక్తుడు కొనియాడుతున్నాడు దేవుడిని, భక్తుడు దేవుడిని కీర్తిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. చాలు కనుక దేవుడు మనకు ఉండగా ఈ లోకంలో ఏది రాలేదు. ఈ లోకాన్ని అంటే వెంబడించడం, ఈ లోకం అనేది మనం గుర్తుపెట్టుకోండి, ఈ లోకం నటన ఏమైపోతుంది? గతించిపోతుందట. లోకం నటన గతించిపోతుంది. అంటే నటన గతించిపోవడం మాత్రం కాదు, రోజులు, ఆ కాలాలు, ఆ సమయాలు త్వరగా వెళ్ళిపోతూ గతిస్తూనే ఉన్నాయి. గమనించండి, ఇంకొక కదా 10 రోజులు అయిందనుకోండి, ఇంకొక 10 days అయిందనుకోండి, ఒక సంవత్సరం ఏమైపోతుంది? గతించిపోతుంది. ఇంకొక 10 రోజులు అయితే ఒక సంవత్సరం, ఒక సంవత్సరం గతించిపోతుంది. లోకపు నటన గతించిపోతుంది. ఏది స్థిరమైనది కాదు, ఇది ఇంత గతించిపోతుంది. అంటే కేవలం గతించిపోవడం మాత్రం కాదు, యేసు క్రీస్తు రాకతో ఈ లోకం ఏమైపోతుంది? బద్దలైపోతుంది, నాశనం అయిపోతుంది. నాశనం. యేసు క్రీస్తు రెండవ రాకడ జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. వస్తానని చెప్పాడా? ఖచ్చితంగా చెప్పాడు. ఇది నమ్మాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే అంటే యేసుక్రీస్తు నేను పుడతాను, లోకానికి వస్తాను, వచ్చి అనేకుల పాపాన్ని భరిస్తాను, అనేకుల కొరకు రక్తాన్ని చిందిస్తాను,
అనేకులను దేవుని చెంతకు నడిపిస్తారని యేసుక్రీస్తు ఎక్కడ చెప్పలేదు. కానీ యేసుక్రీస్తు వస్తాడని, రక్షిస్తాడని, పాపాలని తన రక్తాన్ని కలిసి అనేకులను దేవుని వైపు తిరుగుతాడని ప్రవక్తలు చెప్పిన మాటలని, ప్రవక్తలు చెప్పిన మాటలు నెరవేరాలంటే, ప్రవక్తలు చెప్పినట్టుగానే యేసుక్రీస్తు వచ్చాడు అనంటే వచ్చి లోక పాపములను మోసుకొని కల్వరి ఆ కొండ మీద బలైపోయి రక్తాన్ని చెందించి అనేకులను క్షమించాడు అంటే అదే క్రిస్మస్. ఆయన పుట్టికే క్రిస్మస్ అంటే ప్రవక్తలు ముందుగా చెప్పి యేసుక్రీస్తు పుట్టినప్పుడు సాక్షాత్ యేసుక్రీస్తు ఏమంటారు? నేను వెళ్ళిపోతున్నాను, నా కాలం అయిపోయింది, నా కాలం ముగిసిపోయింది, నా తండ్రి నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా ఈ భూమి మీద చేసేసాను, నేను నెరవేర్చాను, ఇక నా కాలం సమీపమైంది, నేను వెళ్ళిపోయే గడియలు సమీపమయ్యాయి, నేను వెళ్ళిపోతున్నాను. నా ప్రజలారా, నా శిష్యులారా మీరు ఆలోచించండి, వినండి. నేను వెళ్ళిపోతున్నాను. నేను చనిపోయి 3వ దినాన గుర్తించేడే తిరిగి లేచి సమాధిని చీల్చి సమాధిలో నుంచి యేసుక్రీస్తు లేచి శిష్యులకు అగపడి శిష్యులకు కనబడి శిష్యులందరితో చెబుతున్న మాట తెలుసు, ప్రభు ఇదిగో నేను మహిమ శరీరాన్ని ధరించుకున్నాను, నా ఎదురు ఎవరు రాకండి, నేను ఎవరు సమీపించండి, నేను ధరించుకున్న శరీరం అనేది మహిమ శరీరం అని చెడిపోయి పునరుత్థానుడైన తర్వాత పొందుకున్న శరీరం మహిమ శరీరం. ఆ శరీరం తాకున్నాడు ఆయన. ఇదిగో శిష్యులారా, నేను వెళ్ళిపోతున్నాను, మరలానే వస్తాను, ఎందుకు మరలానే వస్తాను, నేను వచ్చి ఏం చేస్తానంటే మిమ్మల్ని నాతో పాటు నా తండ్రితో సదాకాలం ఉండడానికి వచ్చి తీసుకెళ్ళిపోతాను, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించుకోయారు యేసుక్రీస్తు. తెలుసు, నేను మరలా వస్తాను, నేను వెళ్ళిపోతున్నాను, నేను మరలా తండ్రి సెలవును పొందుకొని మరలా ఈ లోకానికి నేను వస్తాను. అదే రెండవ మరలా వస్తాను. ఎప్పుడు వస్తావయ్యా ప్రభు అంటే నువ్వు చివరి ప్రకటన గ్రంథంలో ఏమన్నానంటే, నేను త్వరగా వస్తున్నాను, త్వరగా వస్తాను. జాగ్రత్త, ఎవరి క్రియలకు తగ్గ ప్రతి ఫలాన్ని మనకి ఇచ్చుటకు నేను వస్తాను. నా రాకతో ఏమవుతుందంటే భూమి బద్దలైపోతుంది, ఇదంతా వినాశనం అయిపోతుంది. మొదటి రాకతో భూమి ప్రకృతి సంతోషించిన, ఇది పరవశించిపోయింది. యేసుక్రీస్తు పుట్టుక సృష్టి పరవశించిపోయింది. రెండవసారి ఆయన ప్రత్యక్షమవుతాడు. రెండవసారి ఆయన ప్రత్యక్షమైనప్పుడు సృష్టి వినాశనం కాబోతుంది, బదలైపోతుంది. ఏది శాశ్వతం కాదు. అందుకనే లోకం మీద ఆశతో, లోకపు ఆలోచనతో లోకాన్ని గమనించడం వద్దు. లోకంలో ఉండే సంతోషం కొరకు ప్రయాస వద్దు. దేవుని యొక్క ఆనందం, సంతోషం దేవుడు మనకు ఉండగా ఇంకేం మనకు అవసరం లేదు. కాబట్టి దేవుని ఎంతో ఆనందించుకొని ప్రభు రాక సమీపిస్తుంది కాబట్టి మనం సిద్ధపడాలి. మనం సిద్ధపరచుకొని మన భక్తిని, విశ్వాసాన్ని, మన క్రియలు మనం కాపాడుకుంటూ మనల్ని మనం సరిచూసుకుంటూ మనం సిద్ధపడి ఉన్నది. ప్రభు రాకపోతే ఎదురు చూస్తూ మనం సిద్ధపడుతున్నాం. దేని కొరకు ఎదురు చూస్తూ? ప్రభు రాకడానికి ఎదురు చూస్తూ మనల్ని మనం సిద్ధపరచుకుని మనం ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలో చివరి మాట నేను చూపించి ముగిస్తాను. చూడండి ఒకసారి. అదే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి ముగింపు మాట 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. నీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. నీ సహనమును సకల జనులకు తెలియజేయండి. ఇదిగో ప్రభు వస్తున్నాడు, ప్రభు రాకడ జరుగుతుంది. వాక్యం ద్వారా హెచ్చరిక పొందు, ప్రార్థన ద్వారా సిద్ధపడు, దేవుని సన్నిధికి రా.
చేయాలి? తెలియజేయండి. ప్రభు ఎందుకనంటే ప్రభు సమీపంలో ఉన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడు తెలియదు. నేను దొంగ వచ్చినట్టు నేను వస్తాను. ఎంత జాగ్రత్త, ఎంత మెరుగుగా ఉండాలి. సకల జనులకు సాక్షాత్తంగా మనం ఉన్నాము, తెలియజేస్తున్నాము. ఆలోచించండి ఒకసారి. ప్రభు సమీపంగా ఉన్నాడు కనుక మనం ఏం చేయాలంటే ఆలోచన చదవండి. దేని కూర్చి చింతింపకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. ఎవరికి తెలియజేయాలా? దేవునికి తెలియజేయాలి. దేని గురించి చెప్పవద్దు, దేని గురించి చింతించకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన చేస్తూ, ప్రతి విషయంలో, చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు, నువ్వు ఏ పని చేస్తున్నా, ఏ విషయంలో ఉన్నా ఆ విషయంలో ప్రభువుకు ప్రార్థన చేసి ప్రతి విషయంలో ప్రార్థనలను తర్వాత విజ్ఞాపనలను చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయాలి. అలా చేసినప్పుడు అప్పుడు సమస్తమైన జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయమునకు, మీ తలంపులకు కావాలి. అలా చేసినప్పుడు, అలా మనం ఉన్నప్పుడు, వాక్యానుసారంగా మనం నేర్చుకున్నప్పుడు, వాక్యానుసారంగా మనం ఉన్నప్పుడు, వాటి మీద ఆశ పెట్టుకుని ఉన్నప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు, మన తలంపులకు ఎల్లప్పుడూ కావలిగా దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. కాబట్టి ఎల్లప్పుడూ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతలు చేస్తూ దేవుడికి తెలియజేసి దేవుడికి చేస్తుంది. దేవుని మీద ఆశ ఆసక్తి కలిగి ఆయన సన్నిధిలో జీవించగలిగితే, ఆయన వాక్యానుసారంగా, అప్పుడే నిజమైన క్రైస్తవులుగా, నిజమైన దేవుని బిడ్డలుగా మనం ఉంటాం. కాబట్టి విషయాన్ని గుర్తుపెట్టుకుని హృదయంలో ఈ మాట మొదలుపరుచుకుని దేవుని కొరకు మీరు అందరూ వాక్యానుసారంగా బ్రతకాలి, బ్రతుకుతారని కోరుకుంటూ నా మాటలను ముగిస్తున్నాను. చిన్న ఇంతబడిన వాక్యం ప్రార్థన. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. ఇంతవరకు మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినటువంటి ఈయన మాటలు మేము విడిచిపెట్టకుండా మా హృదయం మీద రాసుకుని, మా హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించడానికి కృపా సహాయం దయచేయండి. అయ్యా తండ్రి, లోకస్తులు పెట్టినట్టుగా ఈ సన్నిధిని, వాక్యాన్ని మిమ్మల్ని నిర్లక్ష్యం చేయకుండా ఆశ ఆసక్తి కలిగి ఇదిగో తండ్రి యేసుక్రీస్తు రాకకి మమ్మల్ని మేము సిద్ధపరచుకుని తండ్రి ఈ భూమి మీద భక్తితో, విశ్వాసంతో జీవించడానికి చూపించండి. ఇంకా మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించి సరిచేసి మీ వాక్యానుసారమైన జీవితాన్ని మాకు ఇస్తారని కోరుకుంటూ పరిపూర్ణమైన జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఇచ్చి మీరే మమ్మల్ని నడిపించాలని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము.